కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. రుణమాఫీ జరక్క అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి పుల్ స్టాప్ పెట్టేందుకు రైతులంతా రేపు చలో ప్రజాభవన్కు పిలుపునిచ్చారు. రుణమాఫీ కాని రైతులందరూ ఏకమై గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ప్రజాభవన్కి వెళ్లి రుణమాఫీ జరిగే వరకు పోరాటం చేద్దామన్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు వెంటనే రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు భావిస్తున్నారు. ఇది 2024 గురువారం రోజున రుణమాఫీ కాని రైతుల పిలుపు మేరకు చలో ప్రగతి భవన్ గురువారం రోజు ఉన్నందున తెలంగాణలో ఉన్న రైతులందరూ ఏకమై చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఇదే పిలుపుగా అందరూ అనుకొని ఇప్పుడు ఇక్కడ ఎండనక వాననక చలనక రేయనక 6 కాలం కష్టపడి పండిస్తున్న రైతులకే మాట ఇచ్చి తప్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రైతన్నలందరూ ఏకమై జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తే 20 నాడు క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున అందులో మనకు సానుకూలమైన ప్రకటన వచ్చి రుణమాఫీ ప్రతి ఒక్క రైతు రుణమాఫీ పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాష్ట్రం బాగుపడదు అంటారు. 100% నిజం. ఎద్దేడ్చిన వ్యవసాయం ఏ విధంగా బాగుపడదో రైతేడ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుపడదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా విన్నపం చేస్తూ రైతును ఎంతోమంది చనిపోతున్నారు, వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు వెంటనే రుణమాఫీ చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయవలసిందిగా, ఎలాంటి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ చేయవలసిందిగా రైతన్నల తరపున మేము విన్నపం చేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న, జై భారత్. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాయాజాలం చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ రుణమాఫీ అర్హుల సంఖ్యను భారీగా తగ్గించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిందని మండిపడుతున్నారు. నువ్వు గుల్పులన్నా ఎలా రాపించుకొని ఇప్పుడు 15,000 నువ్వు కట్టితే నీకు రుణమాఫీ కాకపోతే నన్ను అడుగు అని బ్యాంకు మేనేజర్ అన్నది. అంటే కూడా నా ఇంటికాడ కుర్చీ వేపించి కూడా కూర్చుండబెట్టి కూడా నేను గుల్పులో నా కోడల పేరట ఎత్తుకొని 15,000 రూపాయలు కట్టిన. ఇటు నా కోడలు వత్తుతోంది, బ్యాంకు పోతాలు రుణమాఫీ కాలేదంటుండ్రు. 15,000 రూపాయలు 15,000 3 కాడికి అడ్డీ తీసుకొచ్చి కట్టినా సార్ నేను అవుతుందని. ఇప్పుడు ఇటు నా కోడలు ఉప్పుతోంది, అటు సర్కారు గింత పని చేస్తుండ్రు. ఇప్పుడు నాది ఏమున్నది? ఇప్పుడు నా మొగడైన పరిస్థితి నేను కావాలా? అప్పుడు నాకెందుకు అయిపోయి ఇచ్చిండ్రు? ఎందుకు అయిపోయి ఇచ్చిండు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు చేసి ఏ మాట ఇచ్చిండు అదే మాట చేసిండు. ఈయన 10 చేసిండు. 10 ఇచ్చినప్పుడు ఒక్కటన్నా చెయ్యాలి కదా. ఇప్పుడు ఎడమట్ట రైతు బంధు వచ్చు, ఒక్క 10 కూడా రైతు బంధుకి రాలేదు. ఇప్పుడు నేను మొగను ఓడగొట్టుకున్నా, ఇప్పుడు కొడుకుని ఓడగొట్టుకుని కూడా 2 నెలలు అవుతుంది. ఎట్లా ఏ పరిస్థితిగా చేయాలని 45,000 కడితే ఇమీడియట్గా మాఫీ అయిద్దానన్నారు వైరా మీటింగ్లో. సరే చెప్పారు కదా అధికారులు అని చెప్పి మేము తెల్లారి 18వ తారీఖు వెళ్ళి 15 చెప్తే 18వ తారీఖు వెళ్ళి ఏవో గారిని అడిగిన. అసలు ఏవో గారిని అడిగితే కంప్యూటర్లో చూసి మీరు 2 లక్షల పైన ఉందండి, మీరు కట్టుకుంటే రుణమాఫీకి అర్హులు అవుతారు, కట్టుకోమని చెప్పారు. మేము అక్కడనే వెంబటే సొసైటీ ఆఫీస్కి వెళ్ళి కట్టి వైరా SBIకి వెళ్ళి కట్టినవండి. మీరు మాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు బ్యాంకు నుంచే వస్తుంది, మీ రుణమాఫీ ఆటోమేటిక్గా వచ్చినప్పుడు మేము చేస్తాం, షెడ్యూల్ మాకు రాలేదు అన్నారండి. మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ గారిని అడిగినాం, ఏంటంటే 2 లక్షల లోపు అయితే రుణమాఫీ చేస్తామన్నారు కదా, మరి మేము కట్టి 20 రోజులు అయింది సార్, మరి మా పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏం ఆదేశం రాదు, మేమేం చేసామమ్మా. 1,30,000 కట్టింది. మొత్తం ఎంత అసలు? 330 అయితే 1,30,000 కట్టండి మాఫీ చేస్తామని చెప్పారు. 1,30,000 తీసుకొచ్చి కట్టిన వడ్డీకి ఇక్కడ వడ్డీ పెరుగుతుంది, మళ్ళీ అక్కడ వడ్డీ పెరుగుతుంది. ఎన్ని రోజులు అయింది కట్టి? 23 రోజులు 21 20వ తారీఖు కట్టింది. వాస్తవంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారం రావడం కోసం రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 42,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీ ప్రకారం రుణమాఫీ చేయాలి. చేయకుండా అనేక ఆంక్షలు పెట్టి కార్డులని ఒక్కెళ్ళి, లేకపోతే కుటుంబం ఒక్కెళ్ళి, లేకపోతే ఒకే కుటుంబంలో అప్పులది భార్యాభర్తలు ఉన్న వాళ్ళకి చేయకుండా, లేకపోతే ఫ్యామిలీ దొరికిన వాళ్ళకి చేయకుండా అనేక ఆంక్షలతో ఈరోజు 42,000 కోట్లని 31,000 కోట్లకు కుదించింది. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 31,000 కోట్లు మాఫీ చేస్తున్నామని. ఆ లెక్క వచ్చేసి ఈరోజు 18,000 కోట్లకు వచ్చింది. 18,000 కోట్లు మాఫీ ఎక్కడో చేశారు, రైతులకు ఎక్కడ అకౌంట్లో పడ్డాయి? వాస్తవం లెక్కలు చూస్తే 7,500 కోట్లు రైతుల అకౌంట్లో పడ్డాయి. మిగతా డబ్బులు ఇంతమటికి రైతుల అకౌంట్లో పడలా. రైతులను ఇంకా అన్యాయం చేసుకుంటా మీరు మిగతా బ్యాలెన్స్ కట్టండి, పై 2 లక్షల పైన ఉంటే మేము మాఫీ చేస్తామని చెప్పి రైతులు ఇంకా వంచుకుంటా, రైతులు ఇంకా మోసం చేసుకుంటా, రైతులను ఇంకా నష్టపెట్టుకుంటా ప్రభుత్వం ఈ మాయా మాటలు చెప్పుకుంటా ఒక మంత్రి ఒక మాట చెప్తారు, ఒక మంత్రి ఒక మాట చెప్తారు. నాకు 2 లక్షలు రుణం తీసుకున్నాం, మీది కట్టేసినాం, కాలేదు.
మేము మా కుటుంబంలో మా కొడుకు నాది 2 అకౌంట్లు ఉన్నాయి. నా అకౌంట్లో 2 లక్షలు, మా కొడుకు లోను 1,50,000, 3,50,000కు మాకు రేషన్ కార్డు ఒకటే ఉన్నదన్న సాకుతోని మాకు ఇంతవరకు రుణమాఫీ రాలేదు. మిగతా అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ కట్టాలనే ఉద్దేశంతో రిమైనింగ్ అమౌంట్ కూడా కట్టేసినాం. వీళ్ళు బ్యాంకర్స్ ఏమంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి అడిగి వెళ్ళండి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి కూడా వెళ్ళినాము. వాళ్ళు ఏమంటారు, మాకు పైనుంచి ఆర్డర్స్ ఏం రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాతనే మేము మీకు ఇస్తాం తప్ప ఏమంటలేరు అని రైతులు మాత్రం రైతులను మోసం చేసిండు. నేను 2 లక్షలు తీసుకున్నా. 2 లక్షలు తీసుకుంటే ఆ మిగతాయి కట్టూరి వస్తాయని చెప్పన్నారు. మీదే కట్టిన లక్ష. ఎంత కట్టిరు మీరు? నేను మీది మిత్తి కట్టినా అంటే 14,000 కట్టినా. 14,000 కడితే 1,97,000 ఉన్నది అన్నారు. అలా 97,000 ఉన్నది అన్నారు. ఇది మరి ఏమైంది అని అంటే వీళ్ళు బ్యాంకర్ల దగ్గరికి పోతాను, అక్కడ ఏవో ఆఫీసు పొమ్మన్నారు. ఆడికి పోతే ఉన్నది మాకు తెలియదు, పైనుంచి వచ్చినప్పుడే తెలుస్తుంది అని వాళ్ళు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి ఓట్లు ఎత్తే మా 2 లక్షలు మాపే అయితే అనే ఉద్దేశంతోనే ఓట్లు వేసినాం. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందంటే మేము ఓట్లు వేయకపోతాం. టీఆర్ఎస్నే మంచిగా మేల్కొందాం.